ఫస్ట్ పని నేనేం చెప్తా అంటే కాంపిటేటివ్లో మీరు సిలబస్ మీద ఎంత గ్రిప్ ఉండటం ఇంపార్టెంటో డైలీ లైఫ్లో జరిగే కరెంట్ అఫైర్స్ని మీరు ఫోకస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్టులు కలిపి 30 to 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తాయండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ 30 to 40 మార్క్స్ వస్తాయి. అంటే మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితే ఒకవేళ ప్రిలిమినరీ రేంజ్లో దగ్గర క్వాలిఫై అవడానికి దగ్గరకు వచ్చినట్టే కదా. 70 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి అనుకుందాం ప్రిలిమినరీ గ్రూప్ 1 రాస్తేను. లేదంటే ఏపీపీఎస్సీలో అయితే 2 రాయాలి కదా, గ్రూప్ 2లో కూడా ప్రిలిమినరీ రాయాలి, మెయిన్స్ రాయాలి కదా. అంటే జిఎస్లో ఒక 65 మార్క్స్ వస్తున్నాయి అంటే మనం దగ్గరికి పోతున్నట్టు అవి జస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓన్లీ న్యూస్ పేపర్ చదివి న్యూస్ చూసి వస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇక్కడ నా సలహా ఏంటంటే పేపర్ కొనడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. పెద్ద ఏం కాదు, ఒక ఛాయ్ కాస్ట్ 10 రూపాయలు ఎంత ఉంటుంది పేపర్, అంతకన్నా ఎక్కువ ఉందా? ఈనాడు సరిపోతుంది, ఈనాడు పేపర్ సరిపోతుంది. చెత్త న్యూస్, ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్, ఈ పొలిటీషియన్ ఆ పొలిటీషియన్ తిట్టేది మాత్రం దయచేసి చూడకండి, ఓకేనా? అంటే పొలిటికల్ లీడర్స్ తిట్టుకునేవి మన కరెంట్ అఫైర్ కాదు. పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ జీవో ఇస్తుంది. సో అట్లాంటి జీవోస్ లేదా గవర్నర్ స్టేట్మెంట్స్, పార్లమెంట్కి సంబంధించిన సెషన్స్, లేదా సుప్రీంకోర్టు ఇస్తున్న వెరిడిక్ట్స్, జడ్జిమెంట్స్, ఇంకా ఇవన్నీ మనం న్యూస్లో వస్తూ ఉంటే వాటిని చదువుతుకోండి. స్పోర్ట్స్ అప్డేట్ చేయండి, సినిమాలు కూడా అప్డేట్ చేయండి, నష్టమేంది? సినిమాలో నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవార్డ్స్ చదవాల్సిందే కదా. మనం తెలంగాణలో గదర్ అవార్డ్స్ ఇస్తారు, అది చదవాల్సిందే కదా. సినిమాల నుంచి కొంత కల్చర్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. తెలంగాణలో పోయినసారి బలగం మీద ఒక క్వశ్చన్ వచ్చిండే, అంతకుముందు మల్లేషియన్ సినిమా మీద క్వశ్చన్